నమస్కారం. వెండి పెరుగుదల గురించి చాలా కాలంగా అప్డేట్స్ ఇస్తున్నాను కదా, దానికి జ్యోతిషపరంగా ఉన్న కారణాలని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. వెండికి కారకుడు చంద్రుడు అని చెప్పి మన పూర్వ జ్యోతిషం ఎప్పటి నుంచో చెప్తుంది. అయితే వెండికి చంద్రుడితో పాటుగా శుక్రుడు, యురానస్ ఈ రెండు గ్రహాల సంబంధం కూడా వెండి పెరుగుదలకి కారణం అవుతుందని చెప్పి నేను గమనించాను. దాని గురించి మీకు చెప్తున్న విషయం ఏంటంటే, యురానస్ సముద్రుడు అని చెప్పి మనకి పూర్వం నుంచి వరుణుడు, సముద్రుడు అనే పేర్లతోటి యురానస్ని మనం ఎప్పటి నుంచో పూర్వజ్యోతిషంలో చెప్పుకుంటున్నాం. సముద్రుడికి చంద్రుడికి ఏమిటి సంబంధం? ఒక అమావాస్య వచ్చింది, సముద్రంలో చాలా విపరీతమైనటువంటి మార్పులు, సముద్ర భావోద్వేగాల్లో చాలా మార్పులు, కెరటాల్లో మార్పులు. ఒక పౌర్ణమి వచ్చింది, చాలా మార్పులు. అలాగే ఏకాదశి నుంచి క్రమక్రమంగా సముద్రంలో మార్పులు, ఇవి సహజంగా చూస్తున్నాం. సో చంద్రుడు, యురానస్ అనేటువంటి రెండు గ్రహాల యొక్క ఉన్న సంబంధమే ఈ సముద్రానికి చంద్రుడికి ఉన్నటువంటి సంబంధం. అలాగే లోహాల్లో శుక్రుడు అందమైన లోహాలని, అలా అలంకరణ వస్తువుల్ని, అలాగే లగ్జరీస్ని తెలియజేస్తాడు. సో మనం ధరించేటువంటి అందమైన లోహాలు కూడా శుక్రుడు కూడా ఒక కారకుడు. యురానస్ అనే ప్లానెట్ చంద్ర నక్షత్రాల్లో సంచారం చేసినప్పుడు ఎక్కువగా వెండి ధరల్లో పెరుగుదల వచ్చింది. అలాగే యురానస్ అనే ప్లానెట్ శుక్ర నక్షత్రాల్లో, శుక్రుడి యొక్క క్షేత్రాల్లో సంచారం చేసినప్పుడు ఎక్కువగా వెండి ధరల్లో పెరుగుదల వచ్చింది. కానీ యురానస్ అనే గ్రహం 84 సంవత్సరాలకి ఒక్కసారి తను ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి వస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం శుక్రుడి యొక్క క్షేత్రంలో చంద్రుడి యొక్క నక్షత్రం ఉన్నటువంటి ఏకైక రాశి వృషభ రాశి. వృషభ రాశిలోకి యురానస్ 1934 టు 42 మయంగా సంచారం చేశారు. ఆ టైంలో ఉన్నటువంటి వెండి ధర అప్పుడు ఉన్న రేటుకి రెట్టింపు ధర అయ్యి సుమారు 8 సంవత్సరాల పాటు ఆ రేంజ్లోనే కొనసాగింది. మళ్ళీ అదే పరిస్థితి మనకి 2021 చివరి నుంచి 22 ఇంచుమించు 22 నుంచి భరణి నక్షత్రంలోకి యురానస్ సంచారం మొదలైంది. మళ్ళీ దాని వెంటనే శుక్రక్షేత్రంలోకి యురానస్ సంచారం, శుక్రుడు యొక్క రాశిలో చంద్రుడి యొక్క నక్షత్రం రోహిణి ఉన్నటువంటి రాశి వృషభ రాశి. కాబట్టి వృషభంలోకి యురానస్ వచ్చినప్పుడు గత శతాబ్దంలో భారీగా పెరుగుదలనిచ్చింది. అదే పెరుగుదలని మళ్ళీ భరణి నక్షత్రంలోకి ఎప్పుడైతే యురానస్ అనే గ్రహం ప్రవేశించిందో 2024లో 22 చివరి నుంచి భారీగా వెండిలో జంప్ కనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏప్రిల్ దాదాపు నుంచి యురానస్ వృషభంలోకి ప్రవేశం జరుగుతున్నటువంటి ఈ సమయం వెండికి ఇంకా మంచి పెరుగుదలనే ఇవ్వబోతుంది. ఇది సుమారుగా 7-8 సంవత్సరాల పాటు ఈ హైకు కొనసాగుతుంది. కానీ రోహిణి నక్షత్రంలో యురానస్ సంచారం చేసినప్పుడు గతంలో ఆ శతాబ్దంలోనే హైయెస్ట్ రేట్కి వెండి చేరుకుంది. ఇప్పుడు ఈ 2026 మధ్యలో మనకి ఈ పరిస్థితి మొదలవుతుంది. అది సుమారుగా 10 నెలల దాదాపు ఉంటుంది. అంటే ఇంచుమించుగా 2026 సంవత్సరంలో పెరిగేటువంటి అన్నిటితోనూ పోల్చుకుంటే, ఇప్పుడు దాకా పెరిగినటువంటి అన్ని రేట్లతో పోల్చుకుంటే ఒక నెంబర్ 1 హైక్కి చేరుకుంటుందని చెప్పచ్చు. 1934-42 మయంగా ఇదే వృషభంలోకి యురానస్ సంచారం జరిగినప్పుడు వచ్చినటువంటి హైక్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఇంచుమించుగా 2032 దరిదాపుల నాటికి వెండి ధర 4 లక్షల రూపాయలు క్రాస్ చేస్తుందని చెప్పి నిక్కచ్చిగా చెప్పచ్చు. 2026 పరిస్థితి గురించి చూసుకుంటే 2026కి 2,60,000 రూపాయల పైన ఉంటుందని, 26 చివరి నాటికి 2,60,000 రూపాయల పైన ఉంటుందని నిక్కచ్చిగా చెప్పచ్చు. కాబట్టి వెండిలో ఇన్వెస్ట్ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. నమస్కారం.